మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. నెల్లూరు జిల్లాను కూటమి నేతలు ఫ్యాక్షన్ జిల్లాగా మార్చేస్తున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసి పూర్తిగా ఫర్నిచర్ను ధ్వంసం చేశారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక్కరోజు గడిచినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ 24 ఎలక్షన్ తర్వాత నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాను తలపిస్తూ ఉంది. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. ఎలక్షన్ సమయంలో